ఆర్థోపెడిక్ విభాగంలో కాకినాడ మెడికవర్ హాస్పిటల్ సరికొత్త విజయాన్ని సొంతం చేసుకుంది. అత్యంత అరుదైన కనిపించే డెవలప్మెంట్ డిస్ప్లేసియస్ ఆఫ్ ద హిప్ అనే వైద్య చికిత్సలో ఘన విజయం సాధించింది. ఆర్థోపెడిక్ విభాగ వైద్య బృందం అత్యాధునిక సాంకేతికతతో రోగి పరిస్థితిని వేగంగా విశ్లేషించి సమగ్ర ప్రణాళికతో శస్త్రచికిత్సను చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండల కిండ్రా గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోవడంతో తొంటి ఎముక గాయం అయింది. ఇక అతడికి శస్త్రచికిత్స చేసి మరుసటి రోజే నిలబడగలిగే విధంగా వైద్యులు అత్యాధునిక వైద్యాన్ని చేశారు. మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు, 45 ఇయర్స్ ఏజ్. సో ఆయనకి తొంటి నొప్పితో బాధపడుతున్నారని చెప్పి వచ్చారు. అయితే ఆయనకి చిన్న నొప్పి చిన్నప్పటి నుంచి ఉంది, కానీ ఆయన ఎప్పుడు దాన్ని పట్టించుకోకుండా మొండిగా తిరిగారు. ఇంక ఏ స్టేజ్ లో అయితే ఆయన అస్సలు నడవలేని స్టేజ్ వచ్చిందో ఆ స్టేజ్ లో ఆయన రికగ్నైజ్ చేసి వచ్చారు మా దగ్గరికి. సో ఆ స్టేజ్ లో మేము చూసేప్పటికీ దాన్ని మనం DDH గ్రేడ్ 2 అంటాం, స్టేజ్ 2 అంటాం. సో ఆ స్టేజ్ విత్ సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ హిప్ తో మన దగ్గరికి వచ్చారు. సో ఈ ప్రాబ్లమ్ తో మన దగ్గరకు వచ్చేప్పటికి ఇంకా సివియర్ ఆస్టియోఆర్థరైటిక్ స్టేజ్ లో మన దగ్గరకు వస్తే మనకి టోటల్ హిప్ రీప్లేస్మెంట్ ఇక్కడ మెయిన్ మార్గం అవుతుంది. సో మనం ప్రోస్ అండ్ కాన్స్ అంటే ఆ సర్జరీలో ఉన్న ప్రాబ్లమ్స్ మంచి చెడు అన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అనేది చేసాం. మరి ఈ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ ఇలాంటి కేసుల్లో చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ అది. సో ఆల్రెడీ మన దగ్గర చాలా కొన్ని వేల సర్జరీలు చేసిన ఎక్స్పీరియన్స్ మనకు ఉంది కాబట్టి మనం ధైర్యంగా తీసుకోగలిగాం. సో ఆ టైంలో హార్ట్ రేట్స్ అప్ అండ్ డౌన్ అవటం, ఒక్కొక్కసారి మనం ఇచ్చిన ఇంజెక్షన్స్ కి ఒకసారి ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ అని రావటం, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈయనకి కూడా కొంచెం హార్ట్ రేట్ అప్ అండ్ డౌన్ అయింది. ఆ టైంలో వెంటనే క్రిటికల్ కేర్ డాక్టర్ గారు వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకున్నాం, చెన్నకేశ్వర గారి కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకున్నాం. సో తీసుకుని అన్ని మనం నార్మలైజ్ చేయగలిగాం.